నమస్కారం. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 18 వరకు కన్యా రాశిలోకి శుక్రుడు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి కాబట్టి మరి ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, మరి వారికి శుభ అశుభ ఫలితాల గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, ఆగస్టు 25వ తారీఖు నుంచి సెప్టెంబర్ 18వ తారీఖు వరకు కన్యా రాశిలోకి శుక్రుడు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి కాబట్టి మరి ధనుసు రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, మరి వీరికి ఎలా ఉండబోతుంది, మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదాయం పరంగా మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు గురుగారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్రకేతువుల యొక్క కంజంక్షన్ అంటే వీనస్ ప్లానెట్ కేతువు యొక్క కంజంక్షన్ జరుగుతుంటుంది. అంటే సహజంగా ఏంటంటే డ్రాగన్ హెడ్ అంటే రాహు, డ్రాగన్ టైల్ అంటే కేతు అని అర్థం. అంటే డ్రాగన్ టైలు వీనస్ ప్లానెట్ కంజంక్షన్ కావటం, బుధక్షేత్రంలో కంజంక్షన్ కావటం వల్ల ఆ ధనస్సు రాశి వాళ్ళకి ఏంటంటే దశమ స్థానంలో ఒక ప్రొఫెషన్ అంటే ఒక వృత్తి స్థానంలో ఈ రెండు ప్లానెట్స్ అనేవి కంజంక్షన్ అయినాయి. కంజంక్షన్ కావటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూసుకునేటట్లయితే ఆగస్టు 25 తారీఖు నుంచి సెప్టెంబర్ 18వ తారీఖు వరకు కూడా 25 రోజుల కాలంలో ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల ఏ విధంగా ఉండబోతుంది. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, కళత్రాన్ని, లగ్జరీ లైఫ్ని, వాహనాలు ఇలాంటి వాటన్నిటికీ కూడా కారకుడు వీనస్ ప్లానెట్ శుక్రగ్రహం. కేతు మోక్షాన్ని, జ్ఞానాన్ని, సాంప్రదాయాన్ని, భూ సంబంధమైన వ్యవహారాలు, గృహ నిర్మాణము, వ్యవసాయము, రైతులు, దాంతోపాటు కెమికల్ కంపెనీలు, కెమిస్ట్రీ, రసాయనిక నిర్మాణాలు, రసాయనకు సంబంధించిన కంపెనీలు, ఇలాంటి అన్నిటికీ కూడా కోర్టు సమస్యలు వీటన్నిటికి కూడా కేతు కారణభూతుడు అవుతాడు. అంటే శుక్రుడు కేతు యొక్క కంజంక్షన్ అంటే కుజవత్ కేతు అంటారు. అంటే ఏదైతే కుజుడు ఫలితం అనేది కేతు ఇస్తుందని మనకి చెప్పబడింది. అలానే శనివత్తు రాహు అంటారు. అంటే రెండు గ్రహాల యొక్క కలయిక కన్యారాశిలో బుధక్షేత్రంలో ఏ విధంగా ఉండబోతుంది. శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాలు మంచివాడు. కేతు 3, 6, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు. ధనుస్సు రాశి వాళ్ళకి దశమ స్థానంలో శుక్రకేతుల యొక్క కలయిక వల్ల ఏ విధంగా ఉండబోతుంది. శుక్రుడు ఉద్యోగపరంగా ఆపదల నుంచి తొలగిస్తాడు. ఉద్యోగ భద్రత, ఉద్యోగ మార్పిడి, స్థానచలనము, మంచి ఉద్యోగాలకు వెళ్ళటం, నిరుద్యోగులకి ఆశించినంత ఉద్యోగం లభించటము, దాంతోపాటు వివాహ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉండటం. అనుకూలంగా అంటే 1, 2 సంబంధాలు తప్పిపోయి 1వ సంబంధం చూస్తారు, అనుగుణంగా ఉండదు. 2వ సంబంధం అనుగుణంగా ఉండదు. 3వ సంబంధం అనేది సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి సంపన్న కుటుంబంలో కానీ, మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ, మంచి గుడ్ క్యారెక్టర్ గల పర్సన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహాది శుభ కార్యక్రమాలు, విందులు, వినోదాల్లో పాల్గొనటం, వాహన ప్రాప్తి, అలానే గృహ నిర్మాణం చేపట్టాలన్న ఆసక్తిగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంటారు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపించాలి. అంటే చదువుకోవాలి అనే ఒక ఆలోచన కలగాలి. వృధా భ్రమణం అంటారు. అనవసరమైన తిరుగుళ్ళు తిరగకూడదు. అనవసరమైన ప్రయాణాల వల్ల కొంత డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు వీళ్ళకున్నాయి. అంటే వృధా సంచారం అంటారు. అనవసరంగా తిరగటం వల్ల లాభం ఏంది? నిజంగా తిరగాలి కదా. అలాంటి విషయాల్లో కొద్దిగా కేర్గా ఉండాలి. అంటే అనవసరమైన రాద్ధాంతాలకు వెళ్లకుండా, అనవసరమైన దోషణ భూషణలోకి వెళ్లకుండా, అనవసరమైన గొడవలు తగాదాల్లో తలదూర్చకుండా ఉండటం మంచిది. పెళ్లి సంబంధాలు సక్సెస్ కావటం, బంగారు ఆభరణాలు, గృహ ఉపకరణ వస్తువులు, స్త్రీలకు కొంత మానసికంగా ఆందోళన, స్త్రీలకి భర్త దగ్గర కానీ అలానే తండ్రి దగ్గర కానీ డబ్బులు వచ్చే అవకాశాలు ఉండటం, ఇలాంటివి శుక్రగ్రహం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. అలానే కాస్మెటిక్స్ సంబంధించిన షాపుల వాళ్ళు కానీ, ఫ్యాన్సీ కానీ, జ్యువెలరీ షాప్ వాళ్ళకి కానీ ఆదాయం అనేది గతం కంటే కూడా కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. అంటే మినిమం వస్తుంది, బట్ అధికంగా రాదు. అందువల్ల ఆందోళన చెందాల్సిన పని లేదు. మానసికంగా వాళ్ళకి ఆందోళన, ఒత్తిడి గురి కాకుండా చూసుకోవాలి. మరి కేతువు యొక్క ఫలితం ఏంది దశమ స్థానంలో అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఒకటి ఉంటాయి.
అంటే ఆరోగ్యాన్ని కుదుటపడేటట్టు చేసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా కొంత శ్రద్ధ పెట్టాలి, సమయానికి మందులు వేసుకోవాలి. నిజమైన జ్ఞానాన్ని సంపాదించుకోవటం చాలా మంచిది. భూ సంబంధమైన వ్యవహారాల వాళ్ళకి కొన్ని వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ రాకుండా కాపాడుకోవాలి. అంటే బిల్డర్స్ తోటి కానీ, ఇంటి ఓనర్తో కానీ, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కింద ఉండే మేస్త్రీలతో కానీ ఎలాంటి వివాదాలకి తావివ్వకుండా లౌకిక విధానంతో ముందుకు వెళ్ళాలి. అనేక ఆదాయ మార్గాలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైతులకు కొంత సమస్యలు ఉత్పన్న అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యల్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాలి. కొన్ని రుణ బాధలు కలిగే అవకాశాలు ఉంటాయి. మనం ఏదైతే డబ్బులు తీసుకున్న వాళ్ళ ద్వారా, బ్యాంక్ వాళ్ళ ద్వారా కానీ, బయట వాళ్ళ ద్వారా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతవరకు తెప్పించుకోకుండా ఉండటం మంచిది. అంటే ఇలాంటి విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండటం మంచిది. అంటే కొంత కేర్ తీసుకోవాలి, కేర్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. దాని తర్వాత కెమికల్ కంపెనీల వాళ్ళు కానీ, ల్యాబొరేటరీస్ వాళ్ళకి కానీ కొద్దిగా వాళ్ళకు కూడా మధ్య రకమైన ఆదాయం అని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా ఇబ్బందులు పడకుండా పోలీస్ స్టేషన్లో కానీ కోర్టు సమస్యలు రాకుండా కొద్దిగా కాపాడుకోవాలి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు కాపాడుకోవాల్సిన స్థితులే ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళకి ఏమిటి, టోటల్గా మిశ్రమైన మిక్సడ్ రిజల్ట్స్ అంటారు. అంటే మిక్సడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే, మనకి కొన్ని నెగిటివ్ ఉంటాయి, ప్రపంచంలో పాజిటివ్ ఉంటాయి. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎప్పుడు ప్రతి మనిషికి పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ను మనం మలుచుకొని ముందుకు వెళ్ళటమే అతనే వ్యక్తిత్వం ఉన్నవాడు అని అర్థం. స్థితప్రజ్ఞుడు అంటారు. అతనే హీరో, అతనే సూపర్ స్టార్. అందువల్ల ఇలాంటివన్నీ కూడా గమనించి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మన లైఫ్ అనేది సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురుగారు, మరి ధనుసు రాశి వారు వచ్చేసి ఎటువంటి పరిహారం చేసుకుంటే, మరి ఏ దేవుని ఆరాధించి ఏం దానం చేస్తే మరి వీరికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి? శుక్రుడు యొక్క అనుగ్రహానికి ఇంకా పెరగటానికి శుక్రుడు యొక్క ఆరాధనతో పాటు అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. ఆరోగ్యం పరంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి కాబట్టి వీళ్ళకి తప్పకుండా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణహరినే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. దీంతోపాటు శుక్రుడి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. వీలైతే వీళ్ళు మనకు అష్టాదశ శక్తి పీఠాలు ఉంటాయి. అంటే శ్రీశైలంలో భ్రామరీ పీఠం ఉంటుంది, అలంపూర్లో జోగులాంబ, పిఠాపురంలో పురోహితిక అమ్మవారు అంటారు. అంటే మనం ఏదైతే అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయో ఆ శక్తిపీఠాల్లోకి వెళ్ళి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా వాళ్ళకి వివాహం కాని స్త్రీలకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శీఘ్రంగా వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క అంతవరకు వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు కూడా అమ్మవారికి శుక్రవారం రోజున శుక్రహోర ఉంటుంది ఉదయం పూట. ప్రదోషకాల సమయంలో కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. చేయటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. శుక్రుడి యొక్క దోషం పోయే మార్గం అనేది ఖచ్చితంగా ఉంటుంది. బొబ్బర్లు దానం చేయటం చాలా మంచిదమ్మా. ఓకే గురుగారు, ధనుసు రాశి వారికి వచ్చేసి మరి 25 రోజులు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, మరి వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరి ఫలితాలు ఇంకా వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.